పోలీస్ డిపార్ట్మెంట్ అతను పబ్లిక్గా ఆ కామెంట్ మీద ఏ సెక్షన్లు వస్తున్నాయో డీప్గా స్టడీ చేసి కేసు పెట్టాలా. పోలీస్ పెట్టాలా కేసు. ఎందుకు పెట్టావు? అంత పబ్లిక్గా రాధాకృష్ణ ఉండడు మేము వస్తే అంటే ఏమని అర్థమా? ఉండడంటే కేసు పెట్టరా? ఆయనకేం చట్టాలు వర్తించువా? ఎట్లుందంటే ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు మీరు. ఈయన 16 కేసులు 15 కేసుల్లో ముద్దాయి పారిపోయినోడు, జైల్లో ఉండొచ్చినోడు. ఆయన చూస్తే ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు 3,500 కోట్లు, అప్పుడు 43,000 కోట్లు రాష్ట్రాన్ని దోచుకున్నాడు. వీళ్ళు ఒక సీనియర్ జర్నలిస్టు, ఆయన ఒక పత్రికని బతికిచ్చాడు, ఆంధ్రజ్యోతిని, మూసేసిన దాన్ని తెరిపించాడు. 1960లో ఓపెన్ అయింది, 2000లో మూతపడితే 2002లో రాధాకృష్ణ గారు తెరిపించినారు. మీకెందుకు కడుపు అంట? రామోజీరావు గారు ఉండకూడదు, జైల్లో ఉండాలా? ఆ వయసులో ఆయన అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేశావు, మమ్మల్ని అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేశావు, చంద్రబాబు నాయుడు అక్రమ కేసులో జైలుకి పంపించావు. నేను అందుకే చెప్పింది, ఉత్తర కొరియా ఆయన కిమ్ము, ఈయన జమ్ము, నేను చింతామణిలో టేస్ట్ చేసి వచ్చినోడు. మీరు నోట్లు పారేసుకుంటుంటే ఏమనుకుంటున్నారు మీరు? కంట్రోల్లో పెట్టుకోండి, నోర్లు కంట్రోల్లో పెట్టుకోండి, విమర్శించండి. ప్రతిపక్షంగా మీరు విమర్శించరు, మమ్మల్ని పొగడతారు అనుకో. ఒక సంస్కారం, ఒక పద్ధతి, నోరు అదుపులో పెట్టుకొని పద్ధతిగా మాట్లాడండి.